నేడు మారిన జీవనశైలి విధానం వల్ల మలబద్ధకం సమస్యను చాలా మందిలో చూడాల్సి వస్తుంది. ఈ సమస్యను ఎదుర్కొనేటప్పుడు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా మలబద్ధకం సమస్య అనేది తీసుకున్న ఆహారం సరిగ్గా డైజెషన్ కాక, అలాగే తీసుకున్న ఆహారం కూడా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ ఉండడం, ఫైబర్ ఫుడ్ అనేది లేకపోవడం వల్ల ఈ యొక్క సమస్య అనేది నేడు చాలా మందిలో చూస్తున్నాం. ఈ సమస్యకు ముఖ్యమైన హోమియో మందులలో నక్స్వామికా అనే మందు లక్షణాలు గమనించినట్లయితే వీరికి మలబద్ధకం సమస్య ఎక్కువగా ఉండి ఎప్పటికీ మల విసర్జనకు వెళ్ళాలని అనిపిస్తుంటుంది. ఒకవేళ వెళ్ళినా కూడా కంప్లీట్గా ఫినిష్ చేసినట్లుగా అనిపించకపోవడం, అలాగే వీరి మానసిక తత్వాన్ని చూసినట్లయితే ఎక్కువగా ఇరిటేషన్కు గురి కావడం, తీవ్రమైన కోపం అనేది వీరికి ఎక్కువగా ఉండడం, అలాగే అలవాట్లు కూడా ఎక్కువగా టీలు, కాఫీలు, మద్యం లాంటివి ఎక్కువ సేవించడం, అలాగే ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడడం, ఇలాంటి నవీన నాగరికతకు అలవాటు పడ్డ చాలా మందికి ఈ యొక్క నక్స్వామికా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. రాత్రిళ్ళు నిద్రలేక తదేకంగా పని చేయడం, ఎక్కువగా టీస్ లాంటివి తాగుతూ నిద్ర లేకుండా గడిపే వారికి ఈ యొక్క నక్స్వామికా అనే మందు మలబద్ధకానికి చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు అల్యూమినా. ఈ మందు కూడా మలబద్ధకం సమస్యకు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మందులో ప్రధాన లక్షణాలు గమనించినట్లయితే వీరికి మలబద్ధకం సమస్య బాధపడుతున్నా కూడా మల విసర్జన చేయాలనే కోరిక లేకపోవడం గమనించవచ్చును. అలాగే వీరికి స్టూల్ అనేది వెరీ హార్డ్గా ఉంటుంది. మల విసర్జన చేసేటప్పుడు తీవ్రమైన పెయిన్, అలాగే ఫిషర్ లాంటి సమస్య కూడా బాధపడడం వీరిలో గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉండి తీవ్రమైన మలబద్ధకానికి గురై చాలా రోజుల నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు అల్యూమినా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు బ్రయోనియా. ఈ మందు కూడా మలబద్ధకం సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి దహం ఎక్కువగా ఉంటుంది, నీళ్లు కూడా ఎక్కువగా తాగుతుంటారు. అయినా కూడా మలబద్ధకం సమస్యతో బాధపడడం వీరిలో గమనించవచ్చును. ఎన్ని నీళ్లు తాగినా కూడా వీరికి డ్రైనెస్ గానే అనిపించడం, అలాగే నీళ్లు కూడా ఇంకా ఎక్కువ తాగాలనే కోరికను కలిగి ఉండడం, ఇలాంటి లక్షణాలతో పాటు ఎప్పటికీ ఇంటిపైనే ధ్యాస ఉండడం, వేరే కొత్త చోటుకు వెళ్ళినా కూడా ఇంటికి వెళ్ళాలనే తలంపుతోనే వీరు ఆలోచించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నప్పుడు బ్రయోని అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు శైలీష్య. ఈ మందు కూడా దీర్ఘకాలికంగా బాధించే మలబద్ధకానికి చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరు చూడడానికి చాలా బిడియ స్వభావాలు, ఎవరితోని తేలికగా కలవలేరు. అలాగే వీరికి కోల్డ్ అనేది ఎప్పటికీ చేస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలతో పాటు ఈ యొక్క మలబద్ధక సమస్యను ఎదుర్కొన్నట్లయితే శైలీష్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు కాస్కేరియా. ఈ మందు కూడా మలబద్ధకం సమస్యతో బాధపడుతూ, అలాగే తీవ్రమైన పెయిన్ తో కూడిన మల విసర్జన చేయడం, ఫిషర్ పైల్స్ లాంటి సమస్యను ఎదుర్కోవడం, అలాగే గ్యాస్ ట్రబుల్స్ తో కూడా బాధపడడం, తిన్నది సరిగా జీర్ణం కాక ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ యొక్క కాస్కేరియా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఎప్పుడైతే దీర్ఘకాలికంగా మలబద్ధక సమస్యతో బాధపడుతూ ఇండైజెషన్ సమస్యతో కూడా బాధపడుతున్నప్పుడు ఈ యొక్క కాస్కేరియా అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా హోమియో వైద్యంలో చాలా రకాల మందులు ఈ యొక్క మలబద్ధకం సమస్యకు పనిచేస్తుంటాయి. లక్షణాలను బట్టి దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేర గనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క కాన్స్టిపేషన్ సమస్యను అధిగమించవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.